మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రమేష్ గారు, సార్ అక్టోబర్లో ధరలు ఎలా ఉంటాయి? సెప్టెంబర్లో ధరలు తగ్గుతాయనుకున్నాం, ఇవాళ ఒకసారిగా ధరలు పెరిగాయి. నేను అదే చెప్తాను తమ్ముడు, టమోటాలు ఎప్పుడు ఏమవుతుందో ఎవరు చెప్పలేము. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండకపోవచ్చు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండకపోవచ్చు. టమోటాల ముఖచిత్రం మారిపోదు 24 గంటలు కాబట్టి వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వేణు టీవీ యూట్యూబ్ ఛానల్ సురేష్ అన్న ఫర్ షోయింగ్ కన్సర్న్ అబౌట్ ఫార్మర్స్. ఏమర్థం కదా ఇంగ్లీష్ అయితే శ్రీరామ గారు పెట్టారు. ఎంపీఎల్ 630 అంగల్ బై డౌన్. చాలా కాలం తర్వాత మదనపల్లి ధర వెళ్ళింది, అంగల్ ఎందుకు తగ్గిందని కామెంట్ వచ్చింది సాంబశివ గారు. అన్న అక్కడైతే ఉదయం పూట వేలంపాట జరిగింది, వాళ్ళ అంగల్ మార్కెట్ కొంచెం దిగుమతి పెరిగింది. 630 అమ్మింది టీవీఎస్ మండి మదనపల్లి, అంగల్ కూడా అదే మండి ఉంది. అక్కడ అమ్మలేదంటే స్టాక్ పెరిగింది. ఒక మార్కెట్లో అమ్మినది మరొక మార్కెట్లో కూడా అమ్మాలని ఎక్కడ లేదు. అది పెరగవచ్చు తగ్గవచ్చు. ఇక రామ్మనోహర్ రెడ్డి గారు, అన్న కొత్త మార్కెట్ స్టార్ట్ కమిషన్ డిస్పాల్ ఇన్ 4%, 10% టేక్ ఇన్ మండీ ఓనర్స్ వై థింక్ అన్న. కమిషన్ అనే చోట్ల కూడా అంతే ఉంది. కొన్ని కోలారు చింతమనే ప్రాంతాల్లో తప్పిస్తే ఈ దశాబ్దాలు కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ రేట్స్ పెరిగితే పెరుగుతుంది, ఒకవేళ రేట్స్ డౌన్ అయితే ఇంక ధర అని ఇంక రాదు అని కథలు చెప్పేవారే టైం పాస్. సయ్యద్ అన్న, పాకిస్తాన్లో కేజీ 250 నుంచి 250 ఉందంటున్నారు. పిఎస్ఆర్ యూట్యూబ్లో పెట్టాడు. ఎలా కనుక్కున్నాడు? నువ్వు టమోటా స్లీపింగ్ అని చెప్పి ప్రోగ్రామ్ చేయడం మానేసావు. లేదన్నా నేను వ్యక్తి కారణం వల్ల వీడియో చేయలేప్పుడు మీ కాబట్టి నా సమాధానం. మీకు పాకిస్తాన్ తెల్లంటే అంతా ఇంటర్నెట్ వరల్డ్ పాకిస్తాన్ యూట్యూబ్ రేట్స్ అని కొడితే యూట్యూబ్లో కానీ గూగుల్ కానివ్వండి ఖచ్చితంగా తన తెలిసిపోతుంది మనకు. ఒకసారి వీడియోస్ కూడా ఉండవచ్చు. ఇక ఇండియన్ అగ్రికల్చర్ గారు, ఎస్టీఎం అన్న అలీమార్ అన్న నెంబర్ 1 కావాలి. అంగల్లు గ్రామం మొలకవారిపల్లి వినాయక నిమజ్జనం యొక్క లడ్డు ప్రత్యక్ష వేలంపాట నేను పెట్టడం జరిగింది. నేను కూడా వెళ్ళాను అక్కడికి. ఆడ మగ చిన్న పెద్ద ముసలి వాళ్ళు పిల్లలు అని తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా జరుగుతుంది అక్కడ కార్యక్రమం. గణేష్ నిమజ్జనం కానివ్వండి, పండగ కానివ్వండి, నాకు చాలా సంతోషపరుస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం నిరూపించడానికి మొలకవారిపల్లి కూడా ఒక చక్కటి ఉదాహరణ. చాలా సంతోషం వేసింది ఆ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నందుకు. అక్కడి వాతావరణాన్ని చూసిన తర్వాత జై బోలో గణేష్ మహారాజ్కి. శ్రీనివాసరెడ్డి గారు, అన్న 20 రోజుల్లో స్మాల్ బాక్స్ 500 వెళ్తుంది పక్కా. చంద్రశేఖర్ గారు, ఖచ్చితంగా మీరు అన్నట్టు జరగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తి ప్రార్థిద్దాం. తదాస్తులు కూడా తదాస్తం చెప్పాలి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే టమోటా రేట్స్ ఇంకంతే. దాన్ని వదిలేసి అందరూ టుమారో పండగ చేసుకొని పుష్ప 3 మూవీ కోసం వెయిట్ చేద్దాం. టమోటా కథ అయిపోతుంది, ఎవరు చెప్పలేమన్నా ఇదివరకు చెప్పడం జరిగింది. ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండకపోవచ్చు, రేపు ఎల్లుండి ఉండకపోవచ్చు. టమోటాలు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేము. ఒక 24 గంటల్లో దాని యొక్క ముఖచిత్రం మారిపోతుంది. టమోటా రేట్స్ ఇంక అంతే. మీరు కామెంట్ పెట్టారు, నిన్న చదవాల్సిన కామెంట్ ఇవాళ ఒకసారి ధరలు పెరిగాయన్న. అక్టోబర్లో రేట్స్ ఖచ్చితంగా ఉంటాయి. అప్పుడు వర్షాలు ఎక్కువగా ఉంటాయి, తోటలు దెబ్బతింటాయి అనుకుంటున్నాను. అక్టోబర్లో వర్షాలు ఎక్కువ పడవచ్చు, తోటలు దెబ్బతిని అప్పుడు రేట్స్ రావచ్చేమోనన్న అంచనాని, ఆశాభావాన్ని కుమార్ గారు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధానం కార్యక్రమం.